హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లకు ఈ 3 చేసుకోవాలి. అలాగే మీరు తప్పనిసరిగా మీ గ్యాస్ సిలిండర్కి ఒకటైతే చేసుకోవాలి. అప్పుడే మీకు సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే పడతాయి, లేదంటే పడవు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మీరు గ్యాస్ సిలిండర్కి ఏమేమి చేసుకోవాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అనగా మనకు మహాలక్ష్మి అనే పథకాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి ఈ పథకం అయితే మనకు ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి చాలామంది అయితే అప్లై అయితే చేసుకున్నారు. అయితే అప్లై చేసుకున్నప్పటికీ కొంతమందికి అయితే ఈ సబ్సిడీ అనేది పడదు అని చెప్పేసి చెబుతున్నారు. అయితే మీరు ఎగ్జాక్ట్లీ ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 500కే గ్యాస్ సిలిండర్కి సంబంధించి తప్పనిసరిగా మీరు మీ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. ఇంకా చాలామంది ఈకేవైసీ అయితే చేసుకోలేదని, సో ఎవరైతే ఇంకా ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి చాలామంది వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లకు సబ్సిడీ పడటం లేదని చెప్పేసి చెబుతున్నారు. అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సబ్సిడీ పడకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్తో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీ మొబైల్ నెంబర్ లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్తో పాటుగా ఎన్పిసి అయితే చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకుంటే కనుక మీకు సబ్సిడీ అనేది తప్పనిసరిగా అయితే పడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఒకవేళ మీరు ఏ ఒక్కటి దీంట్లో కనుక ఇన్యాక్టివేట్లో ఉంటే కనుక మీకు అందేటటువంటి సబ్సిడీ అయితే అందదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే క్లారిటీగా అయితే చెబుతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.